రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్ చెప్పండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజామున మొదలుకొని రాత్రి దాకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్కడ చెప్పండి అరుణ్ కుమార్. రైట్ అమూల్య, గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం కూడా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో కూడా భారీగా కూడా ప్రాజెక్టు కూడా వరద నీరు చేరుతా ఉన్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నిర్మల్ శ్రీ కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టే కావచ్చు, మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టులు, అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్ ప్రాజెక్టులలో కూడా భారీగా కూడా వరద నీరు చేరుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు సంబంధించి కూడా 18 గేట్ల నుంచి కూడా దాదాపు 2 లక్షల నీటిని కూడా దిగువకు విడుదల చేసినట్టు కూడా అధికారులు వెల్లడించారు. అదేవిధంగా కూడా మంచిర్యాలకు సంబంధించి కూడా మంచిర్యాలలోని 30 గేట్లను ఎత్తి కూడా శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టు 30 గేట్లను ఎత్తి కూడా దాదాపు 6 లక్షల క్యూసెక్ల నీటిని కూడా దిగువ విడుదల చేస్తున్నట్టు కూడా అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ముంపు గ్రామాలకు సంబంధించి ముంపు పట్టణాలు ఏదైతే మంచిర్యాలకు సంబంధించి ఎల్ఐసి కాలనీ కావచ్చు, అదేవిధంగా కూడా మాతా శిశు ఆసుపత్రితో పాటు ఎన్టీఆర్ నగర్ లో కూడా ఇప్పటికే కూడా ఇళ్లను ఖాళీ చేయించి కూడా పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన మారుమూల గ్రామాలు బెజ్జూరు కావచ్చు, అదేవిధంగా కూడా చింతలమాయపల్లి మండలాలలో కూడా ఇప్పటికే కూడా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. లోతట్టు ప్రాంతాలలో కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఏదైతే లో లెవెల్ వంతెన నుంచి భారీగా కూడా వరద నీరు చేరుతుండటంతో కూడా ఇటు రాకపోకలు నిలిచిపోయినా. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కావచ్చు, ఇటు నక్కలపల్లి, అదేవిధంగా వేమనపల్లి, కోటపల్లి మండలాలకు కూడా దాదాపు 50 గ్రామాలకు కూడా నక్కలపల్లి వాగు తెగిపోవడంతో కూడా మొత్తం కూడా ఇదంతా కూడా ఏదైతే రాకపోకలు నిలిచిపోయింది. ఏదేమైనప్పుడు కూడా మరో 24 గంటలు కూడా భారీగా కూడా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లా యంత్రాంగం అంతా అలర్ట్ అయి కూడా సహాయక చర్యల కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతా ఉన్నది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ అరుణ్.